రైట్. షామిల్ గారు, కార్తిక్ గారు ఇప్పటికే గత ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇప్పటికే 17 నెలల కాలయాపన చేశారు. ఒక భయం పట్టుకుంది, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకుంది. అందుకనే ముందుకు వెళ్ళట్లేదు, దీన్ని కాలయాపన చేసుకుంటూ వస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానిపైన ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఆరోపించడం తప్ప ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు సార్. ఎందుకంటే మేము చాలా చిత్తశుద్ధితోని మేము ఇక్కడ 42% బీసీలకు పెద్దపీట వేయాలి, స్థానిక సంస్థల్లో వాళ్లకు పెద్దపీట వేయాలని చెప్పి మేము ఈరోజు దానికి కులగణన చేసినాం. కులగణన చేసి దాన్ని శాసనసభలో చట్టంగా చేసినాం. చట్టంగా చేయడంతో పాటు కేంద్రంలో పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మీరు ఒకవేళ ఈరోజు బీసీ కులగణన మీరు చేయకపోతే రేపొద్దున మేము వచ్చినాక మేము చేసి తీరుతామని చాలా కరాఖండిగా చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ గారికి భయపడినటువంటి బీజేపీ పార్టీ వెంటనే కులగణన చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు కులగణనకు ఒక రూపం వచ్చింది. మేమేం చెప్పినాము, ఒకవేళ చట్టంగా కాలేకపోతే కాంగ్రెస్ పార్టీగా మేము 42% సీట్లు ఇస్తామని చెప్పినాం. మా యొక్క నిర్ణయాన్ని చెప్తూ మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని శాసనసభలు అడిగితే మేము దీనిపైన వాకౌట్ చేస్తున్నామని పారిపోయిండు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఈరోజు గోడలపైన రాసినాక కూడా ఇంకా ఒకరికి ఇద్దరు ఇచ్చారు అని చెప్తే ఇంకెవరిని తప్పు పట్టించాలనుకుంటున్నారు? ఈరోజు మిత్రులు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదో భయపడింది అని అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం భయపడలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మీరు అది గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో సర్పంచులుగా ఎన్నికయ్యి సర్పంచుల నుంచి ఎంపీటీసీఓ, ఎంపీపీగా, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజలకు రాజకీయాల్లో మంచి చేయాలి, మంచి సేవను అందించాలని గత సంవత్సరము అదృష్టము దురదృష్టము గత సంవత్సరం చాలామంది యువకులే సర్పంచులకు ఎన్నికైతే ఆ సర్పంచులో చాలామంది మీరు బిల్లులు చెల్లించకపోతే ఆ బిల్లుల తాలూకు అప్పులు కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. భార్యల మెడలో పుస్తల తాడును తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వాళ్ళు అప్పులు కట్టుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది హైదరాబాద్లో వచ్చి కూలి పని చేసుకుంటున్నారు. కాబట్టి మీ హయాంలో జరిగినటువంటి విధ్వంసాల గురించి ముందు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భయపడింది, అట్లుంది ఇట్లుందని మాట్లాడాలి. ఈరోజు మీరు అడుగుతున్నారు కదా ఎన్ని నిధులు తెచ్చిరని. గతంలో మీరు సారు కారు 16 మాకు ఇంకా తిరుగులేదు అని బీరాలు పలికినటువంటి మీరు, కారు మాటలు మాట్లాడినటువంటి మీరు ఎన్ని నిధులు తెచ్చిరు దాని లెక్క చెప్పిన తర్వాతనే ఈరోజు మాట్లాడాలి. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు మంత్రులుగా ఉండి ఈరోజు వాళ్ళు ₹1 తీసుకురానికే చేత అయితే లేదు. మీరు వాళ్ళని అడగలేని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారంటే ఇక్కడే అర్థమవుతుంది మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బంధాలు ఏంటన్నది. ఈరోజు మా మధ్య లేదో విభేదాలు ఉన్నాయి, మా మంత్రివర్గం లేదో విభేదాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అయితే మిత్రులకు మీ ద్వారా చెప్తున్నా సార్, మా దగ్గర ఉన్నటువంటి అంతర్గత విషయాలన్నీ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలన్నీ బీజేపీ వారు కూడా మాట్లాడుతున్నారు. ఆ లుకలుకలన్నీ మాకు అంతర్గతంగానే ఉన్నాయి. కానీ సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయినటువంటి కవితక్క గారే మా నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చుట్టూ దయ్యాలున్నాయి, మా పార్టీలో భూతాలు ఉన్నాయని చెప్పారు. ముందు దాని గురించి మాట్లాడండి. మా పార్టీ లుకలుకలు మేము చూసుకుంటాం. కానీ రాజాసింగ్ గారు నిన్నగాక మొన్ననే ఒక మాట అన్నారు, కొంతమందితో నేను కలిసి పనిచేయలేనని. కాబట్టి ఆ రాజాసింగ్ గారు చెప్పినటువంటి వాళ్ళెవరో ముందు వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీరు మా దగ్గర మాట్లాడండి. అయితే ఒక్క మాట మాత్రం నేను చాలా స్పష్టంగా ఈ వేదిక పైన చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏంది అంటే, ఒకరోజు లేట్ అయిందేమో, సంవత్సరం లేట్ అయిందేమో, కానీ బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా బీసీలను రాజకీయంగా ముందుకు నడిపించాలన్నటువంటి చిత్తశుద్ధి వల్లనే దాన్ని పూర్తిగా రేపొద్దున ఎక్కడ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రమే ఒకరోజు లేట్ అయింది. అయితే మా లుకలుకలన్నీ కూడా మేము గాంధీ భవన్లో కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక కప్పు ఛాయ్ ఇస్తే అయిపోయేదానికి పెద్దగా విషయాలు ఏం లేవు. కానీ పక్కనున్న పార్టీలు మా పార్టీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రజలకు ఏం మంచి చేయాలి, నిర్ణయాత్మకంగా ప్రభుత్వానికి ఏం సూచనలు చేయాలో చెప్తే బాగుంటుంది. అవి వదిలేసి ఏమీ చేయలేక ప్రభుత్వం గురించి, ప్రజల గురించి, ప్రగతి గురించి మాట్లాడాలనేటువంటి మీరు మా పార్టీ అంతర్గతమైనటువంటి కార్యాలయం గోడలు ఏం జరుగుతుందో తొంగి చూడడం, మంది సంచారాలకు తొంగి చూడడం, ఇప్పటికైనా అధికారం పోయినాక కూడా ఇంకా ఈ తొంగి చూసే బుద్ధులు మీకు పోలేదు. కాబట్టి గతంలో ఈ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, ఎంపీ ఎలక్షన్స్లో మిమ్మల్ని సున్నా చేసి కూసబెడతామని వారు ఆ రోజు మాట చెప్పారు. ఈరోజు చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, ఈరోజు మేము చెప్తున్నాం మీకు, మిమ్మల్ని ప్రతి స్థానిక సంస్థ ప్రతి ఎన్నికల్లో కూడా మిమ్మల్ని సున్నా చేసే బాధ్యత కార్యకర్తలుగా మేము తీసుకుంటాం. ఎందుకంటే మీరు సార్ నిన్నాక మొన్న నేను విచారణ ముందుకు వెళ్ళినప్పుడు పోలీసులు వివరాలు అందించినప్పుడు నిజంగా వీళ్ళ మీద విరక్తి పుట్టింది సార్. రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భూమి మీదనే ఉండకూడదు, ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. కాబట్టి మిమ్మల్ని స్థానిక సంస్థల్లో జీరో చేసే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా జీరో చేస్తాం. మీ హయాంలో జరిగినటువంటి ప్రతి అవినీతిని బయట పెడతాం. మీ హయాంలో గ్రామ పంచాయతీలో ఎన్ని డబ్బులు నొక్కేసిండ్రో ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు మేము వివరిస్తాం. మీ హయాంలో గ్రామ పంచాయతీల పేర్ల మీద ఎన్ని డబ్బులు మీరు కేంద్రంలో నుంచి రాష్ట్రం నుంచి దారి మళ్లించిన ప్రతి అంశాన్ని కూడా మేము మున్సిపాలిటీలో కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు మీరు చేసినటువంటి అన్యాయాలను ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తాం. తద్వారా మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు జీరో రావడంతో పాటు మీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అని గులాబీ పురుగును ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా పెకిలించి వేసేదాకా ఈ యొక్క ఎన్నికలు మేము వాడుకుంటామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఎలక్షన్లు పెట్టడానికి మాట్లాడుతున్నారు. మీరు మంది సంవత్సరాలలోకి కాంగ్రెస్ పార్టీ తొంగి చూస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మీకు తెలియదేమో, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీకు తెలియదేమో. ఒక్కసారి మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రండమ్మా, మీకు పూర్తి వివరాలు వస్తాయి. మీకు తెలియదు, మీకు అధికార పార్టీలు ఉన్నారు, మీరు అమాయకులు, మీ అధినాయకత్వం చేసిన పని మీకు తెలియదు. ఇంటర్నల్ లో మా పార్టీలో ఉన్న తప్పు ఒప్పులను మేము డిస్కస్ చేసుకుంటాం. మీకెందుకంటే బాగా మాలుకల గురించి మీకెందుకమ్మా? మేము డిస్కస్ చేసుకుంటాం. మీకెందుకు లోటుపాట్లను మేము డిస్కస్ చేసుకుంటాం. మీరు టీలు తాగకుండా మీరు ముచ్చట్లు పెట్టుకుంటే లేండి. మేము మా పార్టీలో ఉన్న విషయాలని మేము తప్పు ఒప్పులను మేము ఎంచుకుంటే వచ్చే నష్టం ఏముంది? కేసీఆర్ గారు, కవితక్క గారు, కేటీఆర్ గారు అందరూ కూడా కేసీఆర్, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ రోజు ఈ సంవత్సరంన్నర కాలంలోనే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు బాధ వచ్చినప్పుడు గుర్తొచ్చేది కేసీఆర్ గారు. మీకు కేవలం ఎలక్షన్ల టైంలోనే మీకు తెలంగాణ ప్రజలు గుర్తొస్తారు. మీకు కేవలం మీ రాహుల్ గాంధీ గారికి ఎలక్షన్లతోనే కదా, ఓట్లతోనే కదా తెలంగాణ ప్రజలతో ఉన్న బంధం. కానీ కేసీఆర్ గారికి అది కాదు. కేసీఆర్ గారు ఆయన తెలంగాణ ఉద్యమం నుండి ఉన్న వ్యక్తి. ఆయనకు మాకు ఉన్నది పేగు బంధం. మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజు మహిళలకు మీరు ఏం చేయలేక ఈ రోజు మీ పార్టీ 42% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో అది చెప్పి ఎలక్షన్లలో గెలిచిందా? మీరు చెప్పింది ఏంటిది? మా పార్టీ ఇస్తుందని చెప్పలేదు. మేము బిల్లు తీసుకొస్తాం, దాన్ని మేము ఆమోదిస్తాం, మేము చట్టబద్ధత చేస్తామని చెప్పి మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే బీసీల ఓట్లు దండుకొని ఈ రోజు మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు మా పార్టీ ఇస్తుంది, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ ఇవ్వండి. మీకు అది కాదు కదా, మీరు ఎలక్షన్లలో మా మేనిఫెస్టోలో ఏది చెప్పిండ్రో అది చేయండి. అది చేయకుండా మీరు ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు, మీకు కూడా తెలుసు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈ రోజు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పి మీ ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్తే ఎంత వ్యతిరేకత ఉన్నది అన్నది మీకు తెలుసు. మీరు ఏం చేయలేదని, మీరు వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదని తెలుసు, మీరు మహాలక్ష్మి పథకం అమలు చేయలేదని తెలుసు, ఉన్న ఒక ఫ్రీ బస్సులను ఇచ్చి ఉన్న బస్సులన్నింటినీ ఎగరగొట్టిండ్రు అన్న విషయం తెలుసు. మీరు మహిళలని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పేసి 4 గోడల మధ్యలోనే మహిళలను పరిమితం చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారన్న విషయం తెలుసు. ఇవన్నీ తెలిసి ఇంత వ్యతిరేకత ఉన్నదని ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద, అవును బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ ఉంది, మీరు చేయండి, మీరు 42% మీరు ఆ బిల్లుని ఆమోదించే తీసుకొచ్చే మీరు అంత మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి మీ సీఎం గారు ఎన్నిసార్లు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడారు ఢిల్లీలో? బీసీ మినిస్టర్ ఎన్నిసార్లు వెళ్ళారు ఢిల్లీకి? ఇవన్నిటి గురించి మాట్లాడరు. మీకు కేవలం ఈ ఎలక్షన్లని కాలయాపన చేయడానికి ఇదొక సాకు. మీరు కావాలనుకుంటే మీ పెద్దన్న అని చెప్తారు. ఏ రోజు మేము మోడీ గారిని మా పెద్దన్న అని చెప్పుకోలేదు. మీరు మా పెద్దన్న చిన్నన్న అని మాట్లాడుతున్నారు కదా. మీ పెద్దన్న దగ్గర నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రని మేము బీఆర్ఎస్ పార్టీకి అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పకుండా 10 ఏళ్ల నుండి మీరు ఎన్ని తీసుకొచ్చిండ్రు? మీ పెద్దన్న అని చెప్పలేదు కదా, మీరు పెద్దన్న అని చెప్పిండ్రు. మీరు మొత్తం మాకు మొత్తం ఫ్రెండ్షిప్ ఉండాలి. అప్పుడే ఆ ఫ్రెండ్షిప్ తోనే మీరు ఎన్ని చేసిండ్రు? ఈ రోజు పోలవరం ఈ రోజు గోదావరి నీళ్ళని ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ 60 సంవత్సరాలు అన్యాయమే చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసుకుని వస్తున్నారు. ఇదంతా కూడా గ్రహిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అందుకే మీకు వ్యతిరేకత ఉన్నది. మీరు కేసీఆర్ గారి పేరు కాదు కదా, కేసీఆర్ గారి గురించి మాట్లాడేది కూడా లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎట్లున్న తెలంగాణ, ఇప్పుడు ఎట్లున్న తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల్ని అడిగితే ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక అవ్వను తాతను అడిగితే చెప్తారు మీ చరిత్ర ఏందన్నది. ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లలో మమ్మల్ని కాదు కూర్చోబెట్టేది, మిమ్మల్ని కూర్చోబెడతారు. కాంగ్రెస్ పార్టీని మొత్తం
మొత్తం మొత్తం తూడ్చి పడేస్తారు. గ్రామ స్థాయిలో మీకు ఎట్లాంటి ఒక్క సర్పంచ్ సీట్ కూడా రాకుండా మిమ్మల్ని తూడ్చి పడేస్తారు ప్రజలు రైట్ చూసుకుంటూ రైట్ మనోజ గారు, లక్ష్మణ్ గారు